హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన తెలంగాణకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తే కానిస్టేబుల్ నియామకాలు పూర్తి చేయండి అంటూ మనకు ఆర్టికల్ అయితే మనకి ఆంధ్రజ్యోతి పేపర్లో పబ్లిష్ అయింది. అవసరం మేరకు హోమ్ గార్డుల్ని నియమించండి, ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలపై నివేదిక ఇవ్వండి, మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగం ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటి, పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇచ్చారు. సో దీనికి సంబంధించి చూస్తే పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులని ఆదేశించారు. కానిస్టేబుల్ స్థాయిలో సివిల్, ఏఆర్ తదితర విభాగాలలో మొత్తం 16,604 పోలీసుల భర్తీకి నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో 15,750 మంది శిక్షణకు ఎంపికయ్యారు. అయితే రాత పరీక్షలో 4 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు త్వరలో విచారణకు రానున్న నేపథ్యంలో న్యాయపరమైన అంశాల్ని పూర్తి చేసి కానిస్టేబుల్ నియామక ప్రక్రియను చేపట్టాలి అంటూ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. త్వరలో మెగా డిఎస్సి 12,000 పోస్టుల భర్తీ, ఇప్పటికే 5,089 పోస్టులకు నోటిఫికేషన్, అదనపు పోస్టులు చేర్చి అనుబంధ ప్రకటన అంటూ ఇచ్చారు. సో దీనికి సంబంధించి చూస్తే త్వరలో మెగా డిఎస్సి అంటూ ఇచ్చారనమాట. ఇది మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో పబ్లిష్ అయింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్రంలో మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు దాదాపు 12,000 టీచర్ పోస్టులను గుర్తించినట్లు తెలిసింది. ఇప్పటికే భర్తీ చేయాలని నిర్ణయించిన 5,089 పోస్టులతో కలిపి అనుబంధ నోటిఫికేషన్ను జారీ చేసే అవకాశం ఉంది. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు గవర్నర్ తమిళిసై శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2017లో 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2 నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం 6,612 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ పోస్టుల్లో పాఠశాల విద్యలో 5,089 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు, మరో 1,523 ఉన్నట్లు ప్రకటించారు. వీటిని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. కలెక్టర్లు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. 5,089 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పరీక్షలను వాయిదా వేశారు. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో అదనపు పోస్టులను జతచేసి మెగా డిఎస్సిని నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే నోటిఫికేషన్లో పేర్కొన్న 5,089 పోస్టులకు అదనంగా మరో 4,281 ఖాళీలను గుర్తించారు. వీటితో పాటు గతంలో ప్రకటించిన 1,523 స్పెషల్ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. వీటితో పాటు మోడల్ స్కూళ్లలో మరో 1,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. పదోన్నతుల కారణంగా మరో 400 పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇలా మొత్తం 12,000 పోస్టులకు పైగా భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. తద్వారా గతంలో దరఖాస్తు చేసిన వారు అర్హులవుతారని, కొత్త వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేదు. అయినప్పటికీ ఉపాధ్యాయుల పోస్టులను ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. హేతుబద్ధీకరణ ద్వారా ఇలాంటి పాఠశాలల్లోని పోస్టులను రద్దు చేయాలనే ప్రతిపాదన గతంలో ఉండేది. తాజాగా దాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది అంటూ ఇచ్చారు. ఇక సిలబస్ మారుస్తారా అని కూడా ఇచ్చారనమాట. టీచర్ పోస్టులకు సంబంధించిన సిలబస్ను మారుస్తారా లేక పాతదే కొనసాగిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. 2 నెలల క్రితం జారీ చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా ఇప్పటికే సిలబస్ను ప్రకటించారు. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు విడివిడిగా సిలబస్ను రూపొందించారు. మొత్తం 80 మార్కులకు ఈ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. 160 ప్రశ్నలతో పేపర్ను తయారు చేయనున్నారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులను కేటాయించారు. అలాగే టెట్కు
20 మార్కుల వెయిటేజీని ఇస్తారు. అయితే గత సిలబస్ కొనసాగుతుందా? లేక మార్పులు చేస్తారా? అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వాల్సి ఉంది అంటూ ఇచ్చారు. సో, నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. మెగా డీఎస్సీ నేనా? అంటూ మనకు ఆర్టికల్ పబ్లిష్ అయింది. గవర్నర్ ప్రసంగంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఆశలు. రాష్ట్రంలో టెట్ అర్హత ఉన్నవారు 4,00,000 మంది పైనే. ఉపాధ్యాయ ఖాళీలు 22,000 వరకు ఉన్నా 18,000 ఖాళీలకే లెక్క చెప్పిన విద్యాశాఖ. హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం. ఆగిపోయిన డీఎస్సీ సంగతేంటి? విద్యాశాఖలో పదోన్నతులు చేపడితే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు తెలిసే వీలు అంటూ సో, ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. దీనికి సంబంధించి చూస్తే ఇది మనకు సాక్షి పేపర్‌లో పబ్లిష్ అయింది. శాసనసభలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో మెగా డీఎస్సీ ప్రస్తావన రావడంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఆశలు చిగురిస్తున్నాయి. 22,000 ఖాళీలు ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం అధికారులు 18,000 పోస్టులే ఉన్నట్లు సర్కార్‌కు నివేదించారు. మెగా డీఎస్సీ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,00,000 మంది దాకా ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులై ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క 2017లోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి 8,792 పోస్టులు భర్తీ చేశారు. అప్పటికే 2.5 లక్షల మంది టెట్‌కు అర్హత సాధించి ఉన్నారు అంటూ ఇచ్చారనమాట. ఇక కొత్త నియామకాలపైనే దృష్టి అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఇక్కడ మనకైతే 2016లో టెట్‌లో ఉత్తీర్ణులు ఇలా అంటూ మనకు పేపర్ 1కి సంబంధించి 48,278, పేపర్ 2లో 63,079, ఇక 2017కు సంబంధించి కూడా ఇచ్చారు. ఇక 2022లో చూస్తే పేపర్ 1లో 1,01,922, పేపర్ 2లో 1,04,078 డెబ్బై 78 మంది 1,04,078 మంది ఉత్తీర్ణులయ్యారంట. సో, ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు పూర్తి స్థాయి నియామకాలు చేపట్టాలి అంటూ రావుల రామ్మోహన్ రెడ్డి బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు కోరినట్లుగా అయితే ఇక్కడ తెలిపారు. ఇక నెక్స్ట్ చూద్దాం. వెంటనే పోలీస్ ఉద్యోగాల భర్తీ నియామకాలకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం. పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక స్కూళ్లు. ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన నళినికి ఉద్యోగం ఇవ్వండి అంటూ ఇచ్చారు. సీఎం కాన్వాయ్లోని వాహనాలను 15 నుంచి 9కి తగ్గించండి. ట్రాఫిక్ జామ్లతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచన అంటూ సో, ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నియామకాల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరి రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. శుక్రవారం సచివాలయంలో పోలీస్, వైద్యారోగ్య శాఖల్లో నియామకాలపై అయిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చేపట్టాలని స్పష్టం చేశారు. నియామకాల ప్రక్రియలో లోటుపాట్లను అధిగమించే అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని కోరారు. మొత్తంగా తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు అంటూ ఇచ్చారు. సో, ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగం ఇవ్వండి అంటూ కూడా ఇచ్చినట్లుగా మనకిచ్చారు. సో, నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. సీఎంతో గ్రూప్ 1 అధికారుల సంఘం నేతల భేటీ అంటూ ఇచ్చారు. సాక్షి పేపర్‌లో పబ్లిష్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం ప్రతినిధులు శుక్రవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హనుమంత్ నాయక్, నేతలు చౌడారపు శ్రీధర్ తదితరులు సీఎంను కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని వారు రేవంత్ రెడ్డికి తెలిపారు అంటూ ఇచ్చారు. అతి త్వరలో టాస్ ఏర్పాటు, అదనపు కలెక్టర్ల అంశంపై మళ్ళీ ఒకసారి కలుస్తామన్నారు. సో, నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. టీఎస్పీఎస్సీపై హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ అంటూ ఇచ్చారు. ఆ దిశగా ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే కొనసాగుతున్న సిట్ దర్యాప్తు. గవర్నర్కు రాజీనామా పత్రాలు పంపించిన 5 సభ్యులు అంటూ ఇచ్చారనమాట.
అదేవిధంగా మనకిక్కడ ఆహ్ కొత్త కమిషన్ కొలువు దీరేలోపు అంటిచ్చారు. ఇదేంటంటే టీఎస్‌పీఎస్సీలో పదవులన్నీ ఖాళీ అయ్యాయి. సాధారణంగా కమిషన్‌లో సభ్యుల నిర్ణయం తప్పనిసరి. కనీసం ఇద్దరు సభ్యులున్నా అందులో సీనియర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎవరూ లేకపోవడంతో ఏ నిర్ణయము తీసుకునే అవకాశం లేదు. కొత్త కమిషన్ కొలువు దీరేలోపు విచారణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. విచారణకు ముందుగానే కొత్త కమిషన్ ఏర్పాటైతే తాజాగా చేపట్టదలిచిన సమగ్ర విచారణకు ఆటంకాలు ఎదురవుతాయని కొత్త కమిషన్‌కు నిర్ణయ అధికారం నిర్ణయాధికారంలోని ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తు వేగవంతం చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ సిట్ అధికారులతో నిర్వహించినటువంటి సమీక్షలో ఆదేశించారు. వీలైనంత వేగంగా విచారణ చేపడితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అడుగులు పడతాయన్న ఆశలో నిరుద్యోగులున్నారు అంటూ తెలిపారనమాట. ఇక చకచకా పోలీస్ నియామకాలు, హోంగార్డుల ఉద్యోగాలు కూడా పారదర్శకంగా పూర్తికి చర్యలు. 10 ఏళ్లలో నియామకాలపై నివేదిక ఇవ్వండి. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ తరహాలో ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం ఇచ్చినట్లుగా ఇచ్చారనమాట. ఇక్కడ మనకి మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగం ఇవ్వండి అంటూ కూడా తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న పోలీస్ నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యోగ నియామకాలను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. టీఎస్‌పీఎస్సీ సభ్యుడు కారం రవీందర్ రెడ్డి రాజీనామా చేసినట్లుగా ఆంధ్రప్రభ పేపర్‌లో పబ్లిష్ అయింది. నెక్స్ట్ అప్డేట్. సీఎం రేవంత్ రెడ్డికి గ్రూప్ 1 అధికారుల సంఘం శుభాకాంక్షలు తెలిపినట్లుగా ఆంధ్రప్రభ పేపర్‌లో అయితే పబ్లిష్ అయింది. నెక్స్ట్ అప్డేట్. 10,000 పోస్టులతో మెగా డీఎస్సీ ఇప్పటికే 5,089 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ. వీటికి అదనంగా మరో 5,000 పోస్టులు కలిపే ఛాన్స్. ఇప్పటికే 9,370 ఖాళీలను గుర్తించిన గత ప్రభుత్వం. ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలను కలిపి భర్తీ చేసే యోచనలో రాష్ట్ర సర్కార్. దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు మరోసారి అవకాశం అంటూ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీని వేయబోతోంది. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసెంబ్లీలో తన ప్రసంగంలో స్పష్టం చేశారు. మరో 6 నెలల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కొత్తగా 5,000 వరకు పోస్టులను ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కలిపి అనుబంధంగా మెగా డీఎస్సీ వేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఇంకా 5,000 పోస్టులు కొత్తగా కలవనున్నాయి. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను కూడా అభ్యర్థుల నుంచి స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే చాలా జిల్లాల్లో కొన్ని కేటగిరీల్లో 0 పోస్టులు ఉండడంతో అభ్యర్థుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువ ఉండడంతో పోస్టులు పెంచాలని ఆందోళనలు చేపట్టారు. పోస్టులు తక్కువగా ఉండడంతో వేలాది మంది అభ్యర్థులు డీఎస్సీకు దరఖాస్తు చేసుకోలేదు. పోస్టులు ఎక్కువ ఉన్నా కానీ కేవలం 5,089 పోస్టులనే భర్తీ చేస్తున్నారనే ఆరోపణలు నిరుద్యోగుల నుంచి వెల్లువెత్తాయంటూ దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. త్వరలో 1,800 నర్సింగ్ పోస్టుల భర్తీ అంటూ ఇచ్చారు. తెలంగాణ నిరుద్యోగులకు కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,800 నర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నర్సింగ్ పోస్టుల భర్తీ ఫైల్‌పై తొలుత సంతకం చేశారు. త్వరలోనే నర్సింగ్ విద్యార్థుల కోసం 1,800 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ అప్డేట్. టీఎస్‌పీఎస్సీకి 3 సభ్యుల రాజీనామా అంటూ ఈనాడు పేపర్‌లో అయితే పబ్లిష్ అయింది. టీఎస్‌పీఎస్సీ 5 సభ్యుల్లో 3 రాజీనామా చేశారు. ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి, ఆర్ సత్యనారాయణ శుక్రవారం తమ రాజీనామా లేఖలను గవర్నర్‌కు పంపించారు అంటూ తెలిపారనమాట. నెక్స్ట్ అప్డేట్. మెగా డీఎస్సీకి 9,800 పోస్టులు అంటూ మనకిచ్చారు. గత ఆగస్టులో 5,089 ఖాళీలకే నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడైతే తెలిపారు. దీనికి సంబంధించి చూస్తే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా దాదాపు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తోంది. 3.5 నెలల క్రితం గత ప్రభుత్వం 5,089 పోస్టుల భర్తీ
చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండగా తక్కువ పోస్టులకే జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు అంటూ దీనికి సంబంధించి ఇచ్చారనమాట. ఇక్కడైతే మనకు జూలైలో మంత్రివర్గానికి విద్యాశాఖ సమర్పించిన ఖాళీలు, ఆగస్టులో విడుదలైన నోటిఫికేషన్‌లోని ఖాళీలు అంటూ ఇక్కడ మనకి ఎస్‌జిటీలు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీలకు సంబంధించి డీటెయిల్స్ అయితే టోటల్‌గా ఇచ్చారు. ఇక్కడ మనకు విద్యాశాఖ ప్రతిపాదిత ఖాళీలు 9,370 ఉండగా, నోటిఫికేషన్‌లో ఉన్నవి మాత్రం 5,089 అంటూ ఇక్కడైతే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్. వేగంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, విచారణకు జడ్జిని నియమించాలని కోరుతూ నేడో రేపో హైకోర్టుకు సర్కార్ లేఖ, గవర్నర్కు చేరిన మరో సభ్యుని రాజీనామా అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారు.